మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. 9295909819. ఇది నా నెంబర్ అండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, వ్యక్తిగత జాతకాలు రాయవలసి ఉన్నా, ఇంకా అది గోచారం గురించి ఇంకేం అడగద్దండి. ఎందుకంటే చాలామంది దీని గురించి నాది పలానా పేరండి, మీన రాశి గారు, అవే కదండి మరి చెప్తున్నాం, అవి సార్ చదువుకుంటే సరిపోతుంది. అది పెద్ద సమస్య కాదు. మీ ఊరిలో దగ్గరలో ఉన్నటువంటి గుడి పూజారి గారిని అడిగినా, ఏ పురోహితుడిని అడిగినా, పురోహితులు అక్కర్లేదండి దీనికి. చాలామంది బయట వాళ్ళు కూడా, అనేక పనులు చేసుకునే వారికి కూడా ఈ రాశి మీద ఫలితాలు, రాశి ఏ రాశి చెందుతుంది అనేది చాలామందికి తెలుసు. అందుచేత దానికోసం ప్రత్యేకించి ఫోన్ చేసి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మీ వ్యక్తిగత జాతకం తెలిస్తే మీకు సమస్య ఏంటనేది బయటకు వస్తుంది. దాని గురించి అయితే మాట్లాడండి, నేను మీకు సిద్ధంగా ఉంటాను రెడీగా. అంటే కొన్ని సందర్భాల్లో ఫోన్ ఎత్తకపోయినప్పటికీ, నేను ఏదైనా పనిలో ఉండి ఎత్తకపోయినా, ఏదైనా కొన్ని కారణాల వల్ల ఎత్తకపోయినా, చూసిన తర్వాత అయినా మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలవాడను అయ్యా. అందుచేత దయచేసి రాశి ఫలితాల గురించి కానీ, మీ అక్షరం మీ పేరు చెప్పి ఏ రాశి, అది చిన్న చిన్న సమస్యలు అండి అవి. మీకు ఉన్నంత తీరికగా, అంటే మీకు అంటే అంత తక్కువగా కాదు, ఒక్కోసారి మీకు తీరిక ఉండదు, కానీ మాకు ఎప్పుడు బిజీగానే ఉండే మనుషులం కాబట్టి అది మీరు అడిగింది చిన్న చిన్న ప్రశ్నే, కానీ మాకు చాలా పెద్ద ఇబ్బంది అండి. ఎందుకంటే ఇంపార్టెంట్ పనిలో దేనిలో ఉంటాము. అందుచేత దయచేసి రాశి గురించి అడగద్దండి. మీ పేరు అండి నాదని చెప్పేసి కూడా అడగద్దండి. ఇప్పుడు మనము జూన్ నెలలో రవి సంక్రమణం గురించి, అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఇప్పుడు 15వ తారీఖున ఈ రవి సంక్రమణం గురించి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ సూర్య భగవానుడు ఇవ్వబోతున్నాడు. రాశి నుంచి రాశి మారుతున్నారు కాబట్టి, అంటే వృషభం నుంచి మిథునంలోకి మారుతున్నారు. ఏ ఫలితాలు ఏ రాశుల వరకు ఎట్లా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అది కూడా సశాస్త్రీయమైన పద్ధతిలో. కాబట్టి ఇప్పుడు రవి 14వ తారీఖు వరకు, జూన్ నెల 2025 వరకు రవి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి మిథున రాశిలోనికి 15వ తారీఖు నుండి నెలాఖరి వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ సంచారం, రవి యొక్క సంచారం వలన రవి సంక్రమణం అంటారు దీన్ని కూడా, ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని. ఈ మారటం వల్ల ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. రవి సంక్రమణం గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. రవి సంక్రమణం మిథున రాశి నుండి, మిథున రాశిలో 15వ తారీఖు వరకు ఉంటారు. తదుపరి జూలై 14 వరకు, అంటే జూన్ 15 నుండి జూలై 14 వరకు ఆయన సంచారం జరుగుతుంది. నెల రోజుల్లో ఏం జరుగుతుందంటే 15వ తారీఖు వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. కాబట్టి ఈ రవి సంక్రమణం వలన ఏ విధమైన ఫలితాలు ఏ రాశుల వారికి ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. మేషరాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే, తృతీయ స్థానంలో మరియు చతుర్థ స్థానాలలో సంచారం నెల రోజులు చేస్తూ ఉన్నారు. వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి 15వ తారీఖు జూన్ నెలలో ప్రవేశించి జూలై 15 వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం చేస్తారు. అంటే ఒక నెల రోజుల పాటు జూన్ 15 నుండి జూలై 14 వరకు ఆయన నెల రోజుల పాటు మిథునంలో సంచారం చేస్తుంటారు. ఈ రవి యొక్క సంచారం, దీన్ని ఒక రాశి నుండి ఒక రాశికి మారడానికి సంక్రమణం అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా మన తెలుగు వ్యవహారిక భాషలో ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతున్నారని మనం చెప్పుకుంటాము. ఈ సంక్రమణం అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఇది పితృదేవతలకి కొన్ని విశేషమైన పూజలకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
అటువంటివి పితృకార్యాలకి అంటే ఆ తర్పణాలు వదులుకోవడానికి వాటికి కూడా సరే. ఏమైనప్పటికీ ఇప్పుడు మిథున రాశిలో ఒక నెల రోజుల పాటు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నెల రోజులు వారికి మనకు వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి ఈ రవి యొక్క సంచారం, మిథున రాశిలో సంచారం దాన్ని రవి సంక్రమణం కూడా అనుకుంటున్నాం కదా. ఇక్కడ ఈయన జూన్ 15వ తారీఖు నుంచి జూలై 14 వరకు నెల రోజుల పాటు ఇక్కడే సంచారం చేస్తూ ఉన్నారు. అంటే సింహరాశికి 11వ స్థానంలో మీరు క్లాక్ వైజ్గా ఇలా లెక్క పెట్టుకుంటూ వస్తే అదే మనకి గోదావరి జిల్లా వాళ్ళు అయితే వాళ్ళ అపస్వయ చక్రం ఉంటుంది, దానికి ఇలా లెక్క పెట్టుకుంటూ ఉండాలి. యాంటీ క్లాక్ వైజ్గా తీసుకున్నట్టయితే అది మీకు సింహరాశికి అది 11వ స్థానం అవుతుంది మిథున రాశి. కాబట్టి ఆ 11వ స్థానంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు సూర్యభగవానుడు అనేటటువంటిది మీరు జాగ్రత్తగా వినండి. ఆ విని అక్కడ ఏ విషయాల్లో ఆయన మనకు అనుకూలంగా ఉన్నారు, శుభప్రదంగా ఉన్నారు, ఏ విషయాల్లో మంచా చెడ్డ ఏంటి అనే విషయాలు జాగ్రత్తగా వినండి. శాస్త్రమే మనం చెప్తున్నాం కాబట్టి దీన్ని మిస్ అయ్యారంటే చాలా మిస్ అయినట్టే మీరు. ఎందుకంటే శాస్త్రాన్ని చెప్తున్నాం అనేది ఇక్కడ నా యొక్క మాటలు గారడి ఇలాంటివి ఏమి ఉండవండి. ఇక్కడ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కానీ మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టడం కానీ నా చేయం కాదు. శాస్త్రం మీకు అందించాలనే సత్సంకల్పంతో మాత్రమే మేము ప్రారంభం చేయడం మొదలుపెట్టింది. అయితే ఇక్కడ 11వ స్థానంలో అంటే ఈ సింహరాశి వారికి 11వ స్థానంలో మిథున రాశిలో సంచారం చేసేటప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పుకుంటే అర్ధచ స్వకులాచార గృహే నిత్యోత్సవ శుభం నిత్యమాధుర్య భక్తిశ్చ లాభేశ్చైకాదశే రవౌ. ఏకాదశే రవౌ అంటే ఏకాదశి అంటే 11 తిథుల్లో కూడా ఏకాదశి అంటాం కదండి, 11ది. కాబట్టి ఆ స్థానంలో రవి సంచరించేటప్పుడు ఇచ్చే ఫలితాలు ఇప్పుడు మనం తాత్పర్యం చెప్పుకుందాము. సాంస్క్రిట్ శ్లోకం విన్నారు కాబట్టి ఇక మనం 11వ స్థానంలో ఏ విధమైన ఫలితాలు కొందరికి అర్థం కాదు కాబట్టి తెలుగులోనే చెప్పుకునే తాత్పర్యాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. 11వ స్థానంలో సంచరించేటప్పుడు ఆయన ధనలాభం, మంచి ధనాన్ని అంటే మీ వ్యాపారం బాగా జరగటము, లేకపోతే ఏదో ప్రమోషన్ రావటము, లేకపోతే మీ ప్రైవేట్ ఉద్యోగస్తులు అనుకోండి మీకు ఏదో చిన్న ప్రమోషన్ లాంటిది ఇవ్వటము, లేదు వ్యాపారం అనుకోండి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ వ్యాపారం జరిగి లాభాలు రావటం, శుభకార్యాలు మొదలైనటువంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశము. మధుర పదార్థ భక్షణం అంటే మంచి మంచి ఆహారాలన్నీ స్వీకరించేటువంటి. మధురం అంటే కేవలం తీపి అనుకోవద్దండి, షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు. మధురము అంటే ఏది మధురం అండి? మీకు ఏదైతే నచ్చుతుందో అది కారం కావచ్చు, పులుపు కావచ్చు, కారం కావచ్చు, షడ్రుచులు ఏదైనా కావచ్చు, మీకు నచ్చినటువంటిది మీరు మెచ్చేటటువంటిది ఆ రకమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో అది మీకు మధురంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ మధురమైన పదార్థాలన్నీ కూడా మీకు తినటం కూడా జరుగుతుంది. ఈ 11వ స్థానంలో సంచారం అప్పుడు శరీర సౌఖ్యం అంటే ఆరోగ్యంగా ఉండటము, భార్యాతోటి వాళ్ళతోటి అన్యోన్యంగా ఉండటము, మనం ఇంకా అంటే కుటుంబంలో సభ్యులందరితోటి భార్యా పిల్లలతోటి కాస్త మీరు ఒక గంట సేపు గడపగలిగేటువంటి అవకాశము. మన పిల్లల దగ్గర ఆడుతుంటే ఎంత సంతోషం ఉండే ఒక గంట సేపు. పొద్దున్నీ సాయం దాకా ఉంటే చాలా విసుగ్గా ఉంటుందండి, వాళ్ళు చేసి అల్లరి భరించడం మనకు కష్టం. ఆ శక్తి కేవలం స్త్రీమూర్తిగా ప్రసాదించాడు భగవంతుడు, మగవాళ్ళకి ఆ శక్తి ప్రసాదించలేదు. ఆ స్త్రీమూర్తులకు నమస్కారం, వాళ్ళ ఓపికకు నమస్కారం. అందుచేత పిల్లలతో ఒక గంట సేపు నవ్వుతూ ఉంటే మనం ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఆ విధంగా కుటుంబంలో కూడా ఆనంద ఆహ్లాదకరాలన్నీ, అందరి ఆరోగ్యాలు బాగుండటం, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఏమిటంటే సింహరాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా సూర్యభగవానుడు కల్పిస్తున్నాడు. మనకి సుఖం కలిగించనివ్వండి, కష్టం కలిగించనివ్వండి, నీట ముంచినా పాల ముంచినా భారం నీదే స్వామి అని చెప్పేసి ప్రతిరోజు భగవంతుని ఎలాగైతే ప్రార్థిస్తున్నామో అలాగే 2 నిమిషాలు ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి
ఈ శ్లోకాలు చదువుకోండి, లేదా తత్సంబంధమైనటువంటివి ఎన్నో నేను కూడా నా నా ఛానల్స్ మీరు ఎవరు చూసినా కూడా ఎన్నో రకాలు చెప్పడం జరిగింది. వాటిలో ఏ ఒక్కటి అయినా కూడా ఇది ఎక్కువ అది తక్కువ అనుకోవాల్సినటువంటి పని లేదు. అంచేత ఏదైనా ఇందులో మీకు ఏది వస్తే దాన్ని ఫాలో అవ్వండి, అన్ని సుఖాలు పొందండి. శుభం భూయాత్.